భారతదేశ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దార్శనికత మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా మన రాష్ట్రం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో మరింత బలోపేతం చేయాలని నిర్ణయించడమైనది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి రాష్ట్రాన్ని 308 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, తలసరి ఆదాయం పెంపు, ఏటా 15% స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేయాలనే ఘనమైన లక్ష్యాల సాధనకు ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను సాధించేలా ఈ సభ మద్దతు కోరుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సంకల్ప ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించిన విధంగా 2 దశలలో రాష్ట్రాన్ని ఒక తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడమైనది. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. తొలి దశ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులు పెంచడం, వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించాలని నిర్ణయించాం. రెండవ దశ లోకల్ టు గ్లోబల్. దీని ప్రకారం ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో మన స్థానిక ఉత్పత్తులు పోటీ పడేలా చేయడం. ప్రతి ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలు ప్రాధాన్యతిస్తూ స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించాలని ఈ సభలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ఈ తీర్మానం ద్వారా స్థానిక వర్గాలకు మద్దతు ప్రకటించాలని రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, రైతులు, చేనేత కార్మికులు, యువ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలని ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడడానికి ఈ సభ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి దిశగా సభ్యులందరూ కలిసి ఈ సామూహిక సంకల్పాన్ని వ్యక్తపరచడం ఒక చారిత్రక అడుగుగా ఈ శాసనసభ భావిస్తుంది. పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఈ తీర్మానాన్ని ఈ గౌరవ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను.